ఎలుక మిడత. అదో గోధుమ పొలం. చాలా కాలం నుంచి అక్కడ ఓ ఎలుక నివసిస్తుంది. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పొలంలోకి వెళ్ళి గోధుమలు తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది ఆ ఎలుక. ఓ రోజు ఆ పొలంలోకి ఓ మిడత వచ్చింది. అది కూడా గోధుమల రుచి మరిగింది. మిడత అలా గోధుమలు తినటం చూసి పొలంలో ఉన్న గోధుమలన్నీ తినేస్తే మరి నాకేం మిగులుతుంది అని ఎలుక కంగారు పడిపోయింది. ఏయ్ మిడతా, ఎంత ధైర్యం నీకు? నా పొలానికే వస్తావా? మర్యాదగా వచ్చిన దారిని పో అని కోపంగా చెప్పింది ఎలుక మిడతతో. ఇంత ఇంత మంచి పొలాన్ని వదిలి నేనెందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వే పో అని దురుసుగా సమాధానం చెప్పింది మిడత. ఆ రోజు నుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లుగా గోధుమ పంటను తింటూనే ఉండేది. దాంతో ఎలుకకు నిద్ర పట్టేది కాదు. ఎలాగైనా ఈ మిడత బెడద వదిలించుకోవాలని ఆలోచించింది. ఓ వడ్రంగి పిట్ట దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకుంది ఎలుక. నువ్వు ఎలాగైనా ఆ మిడతను చంపాలి. కావాలంటే నీకు కొన్ని గోధుమలు ఇస్తాను అని వడ్రంగి పిట్టకి ఆశ చూపింది ఎలుక. పిట్ట కూడా సరేనంది. మరునాడు పొలంలోకి మిడత వచ్చింది. అప్పటి వరకు పక్కనే చెట్టు మీద ఉన్న వడ్రంగి పిట్ట ఒక్కసారిగా దూకి మిడతని చంపేసింది. పాపం, మిడత చనిపోయిందనే ఆనందంతో కలుగులోంచి బయటికి వచ్చింది ఎలుక. ఆ పక్కనే గట్టు మీద ఉన్న ఓ పిల్లి ఈ ఎలుకను చూడగానే చంపేసింది దాన్ని కూడా. ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఆ మిడతే. స్నేహంగా ఉంటే రెండూ కలిసిమెలిసి తింటూ హాయిగా బతికేవి. అసూయతో పంతానికి పోయి రెండు ప్రాణాలు పోగొట్టుకున్నాయి.